నీలాకాశం నా కోసం హరివిల్లై మారింద. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకునే విధంగా స్టేటస్ వీడియో అయితే ఒక లిరిక్స్ అయితే ప్లే అవుతా ఉండగా స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చేశాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, లేదా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? దానికంటే ముందు మీరు మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం సాంగ్ అయితే ప్లే అవుతా ఉండగా ఈ విధంగా స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారా, మన కైన్మాస్టర్ యాప్ అని ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 16:9 అని ఒక ఆప్షన్ కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే లోడ్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బ్యాక్గ్రౌండ్ మీకు క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ అయితే సెట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఆ బ్లాక్ కలర్ సెట్ చేసుకుని టిక్ మార్క్ చేసిన తర్వాత ఆ బ్లాక్ కలర్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వీడియో అయితే ఎంతసేపు అయితే కావాలనుకుంటున్నారు దాన్ని ఎంతసేపు డ్రాగ్ చేసుకోండి. మాక్సిమం మీరు 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకుని స్టార్టింగ్ వచ్చి స్టిక్ మార్క్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీ క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా మీ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటోస్ ఎన్ని ఫోటోస్ కావాలో దాని ఫోటోస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ డెమోనే కాబట్టి ఒక ఫోటో అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఆ ఫోటో మీకు క్లిక్ చేసి మీకు వీడియో ఎంతసేపు కావాలో దాని ఎంతసేపు డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా దాన్ని ఫుల్ స్క్రీన్ చేసేసేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కరెక్ట్గా మనకి ఫేస్ అనేది ఈ విధంగా సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకున్న టిక్ మార్క్ అయితే చేసేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కంపల్సరీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఎఫర్ట్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది కదా, దీన్ని ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిన తర్వాత దీన్ని ఫింగర్తో ఈ విధంగా అయితే లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. దీన్ని కూడా ఈ బ్లర్ ఎఫెక్ట్ని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ అయితే చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేయండి. లేయర్స్ మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీడియా మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని పర్మిషన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసింది కదా. దీన్ని కూడా సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేసింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ మీకు క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే వెంటనే మనకి చూసి బ్లాక్ కలర్ రిమ్ అయిపోయి హార్ట్స్ ఒకటే మిగిలిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ వీడియో మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్ అనేది కంపల్సరీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి ఇక్కడ ఆఫ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఒకసారి మనకి ఈ టెంప్లెట్ అనేది పర్ఫెక్ట్గా ప్లే అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనా? మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీకు క్లిక్ చేసి సేమ్ ఫోటో ఏంటంటే మీరు ఏదైతే యాడ్ చేస్తే దాన్ని క్లిక్ చేసుకోండి. లేదా మీకు నచ్చిన ఫోటో అయితే డిఫరెంట్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ మళ్ళీ అదే ఫోటో మీకు క్లిక్ చేసి దీన్ని కూడా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి ఈ ఫోటోని కూడా. ఓకేనా? డ్రాగ్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ మీకు ఎక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటే అక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసుకుని షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా మనకి సర్కిల్ షేప్లో వచ్చేది సెట్ చేసుకోండి. లేదా నార్మల్గా ఉంచేసుకున్నా పర్లా. ఈ విధంగా వచ్చేసిన ఇక్కడ మనకి ఫెదర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని ఇక్కడ 39 అలా సెట్ చేసుకోండి. 36 సెట్ చేసుకుంటాను. మీకు నచ్చింది మీరు సెట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసి కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీస్ చేసుకోండి. ఇంక్రీస్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా సెట్ అయిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేయండి. మీడియం మీద క్లిక్ చేసి మీకు ఒక హార్ట్స్ టెంప్లెట్ అయితే ఇచ్చాను, దీన్ని కూడా డౌన్లోడ్ చేసిన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ స్పీకర్ ఐకాన్ మీకు క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ తీసేసి సేమ్ మళ్ళీ అదే హార్ట్స్ టెంప్లెట్ వీడియో మీకు క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తే మనకి చూసి ఇక్కడ బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది. దీన్ని కొద్దిగా ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఈ హార్ట్స్ని. ఓకేనా? ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ చేసి మళ్ళీ లేయర్స్ మీకు క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీకు క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఈ లిరికల్ వీడియో కూడా మీరు సింపుల్గా దీన్ని కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీకు క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తే మనకి చూస్తే కదా లిరిక్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఒకసారి సాంగ్ అనేది తగ్గించి మీకు ఒకసారి ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కనుక మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ సెట్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీ అనేది క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన యారో మార్క్ సింబల్ ఒకటి కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన మన గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.